ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం కీర్తనలు 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దేవుడి మాటలు మౌనికిల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దావీదు తన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు గుండా వెళుతూ ఉన్నాడు, ఎన్నో రకాల పరిస్థితులు గుండా వెళుతున్నాడు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాడు, ఎన్నో రకాల శ్రమలను ఎదుర్కొంటున్నాడు, ఎన్నో రకాల శత్రువులను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటప్పుడు ఒకానొక సమయంలో గుహలో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ గుహలో దాగి ఉన్నప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన ఈ కీర్తన. కాబట్టి గుహలో దావీదు ఈ కీర్తన మరి పాడుతూ వచ్చినాడు. దేవునికి చేసే ప్రార్థన, దైవ ధ్యానం ఇందులో మనకు కనబడుతూ ఉంది. దేవుని ఎలా ధ్యానించాడు, ఎలా దేవుని కీర్తించాడు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా రాయబడుతూ వచ్చినాయి. ప్రియమైన వారిలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అని 2వ వచనంలో మరి బహు వినయముగా నేను ఆయన ఎదుట మొరపెట్టుచున్నాను. వినయము, విధేయత దేవుడు మన అంతరంగంలో చూసేటువంటి నిజ స్వభావం. పైకి కనిపించే స్వభావం ఎలా ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో నిజ స్వభావాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన ఆంతర్యము దేవునికి తెరచిన పుస్తకం, తెరవబడినటువంటి మరి గది. ఆయన దానిలో స్పష్టంగా అన్నీ చూడగలడు. కాబట్టి మనము ఆయన దగ్గర ఏమాత్రము నటించడానికి కానీ అతిశయించడానికి కానీ అవకాశం లేదు. మనమేంటో మనకంటే బాగా మన దేవునికి తెలుసు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చేసే ప్రార్థన యథార్థంగా చేద్దాం. మనం ఏమిటి, మన హృదయ స్థితి ఏమిటి, మన పాప స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అన్నీ కూడా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర కుమ్మరించాలి. హృదయంలో దాచబడి పైకి మెలకువగా, లేకపోతే మరి పైకి నేర్పుగా చేసే ప్రార్థనలు దేవుడికి అసహ్యం. దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతుల ప్రార్థన ఇష్టపడతాడు. వారు పాపం చేస్తే పాపం చేసామని ఒప్పుకుంటారు, వారు ద్రోహం చేస్తే ద్రోహం చేసామని ఒప్పుకుంటారు, మోసం చేస్తే మోసం చేసామని ఒప్పుకుంటారు. వారు ఏది కూడా దాచరు. వారు ఉన్నది ఉన్నట్లుగా తమ ప్రభువుకి విన్నవించుకుంటారు. వారి పరిస్థితి, వారి హృదయ స్థితి, వారి ఆంతర్యము, వారి జీవిత విధానం అంతా కూడా యథార్థంగా ప్రభువుకి వివరిస్తారు. అది ప్రభువుకు నచ్చుతుంది. కాబట్టి నువ్వు పాపం చేసి పరిశుద్ధుడుగా దేవుని దగ్గర కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. నీలో లోపములు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణుడిగా దేవునికి కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా కనపరుచుకో. నీ గదిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు మోకరించి వ్యక్తిగతంగా నువ్వు మొరపెట్టేటప్పుడు, నీవు ఉన్నదంతా, నీ హృదయంలో ఉన్నదంతా ప్రభు పాదముల దగ్గర కుమ్మరించు. నీ హృదయాన్ని ఆయన యొద్ద ధారపోయి, ఆయన సత్యంగా నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. నిజముగా మొరపెట్టేవాడికి ఆయన సమీపంగా ఉండేవాడు కదా, కాబట్టి నిన్ను విడిచిపెట్టడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, సరిదిద్దుతాడు. ఇప్పుడు దావీదుకు వచ్చిన శ్రమ ఏంటంటే, మరి దావీదు తన శత్రువులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆ శత్రువులు ఎలా ఉన్నారో చూడండి. ఒక 3 భాగాలుగా శత్రువులను చూస్తాం. మొదటిగా 3వ వచనంలో, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరి నొడ్డుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా మన మీద దాడి చేసేటువంటి శత్రువులు ఎలా ఉంటారు, సాతాను క్రియలు ఎలా ఉంటాయంటే, మన మార్గంలో చాటుగా పొంచి ఉంటాడు సాతాను. మన శత్రువు దావీదుకైతే ఆనాడు శరీరరీతిగా మరి భౌతికంగా శత్రువులు ఉన్నారు, ఆత్మీయంగా కూడా శత్రువులు ఉన్నారు. మనకైతే ఈ దినము ఆ భౌతిక శరీరం, భౌతిక శత్రువులు, భౌతికమైన పోరాటం చేయకూడదు, కానీ భౌతికమైన విషయాల్లో మనం పోరాటం చేయకూడదు. కానీ మనకి ఆత్మ సంబంధమైన శత్రువు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఆ వాడే అపవాది, ఆ వాడే సాతాను. కాబట్టి ఆ అపవాదిని ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాలి. వాడు ఎలాగో మన మీద దాడి చేస్తాడంటే, ఎదురుగా వచ్చి దాడి చేయడు, నక్కి దాడి చేస్తాడు, చాటుగా ఉండి దాడి చేస్తాడు. తన మరి దూతల ద్వారా, తన ప్రజల ద్వారా వాడు పన్నాగాలు పన్నుతాడు. వాడు మరి రహస్యంగా మన మార్గములన్నీ ఎరిగి, మన మార్గములన్నీ తెలుసుకుని, ఆ మార్గముల మధ్యలో మరి చాటుగా మన మీద దాడి చేసేవాడుగా ఉంటాడు. రెండవదిగా, దావీదు శత్రువులు ఎలా దాడి చేస్తూ వచ్చారు, మన మీద కూడా సాతాను ఎలా దాడి చేస్తాడంటే, 4వ వచనం, నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడము ఒక్కడునూ లేడు. జాలిపడేవాడు ఒక్కడును
లేడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా ఎలాంటి వాళ్ళు అంటే ఒక్కడు కూడా జాలిపడేవాడు లేడు. అందరూ మరి అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, బాధించేవాళ్ళు, దుఃఖపరిచేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా జాలిపడేవాళ్ళు కనిపించట్లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకునే ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా మన మీద కూడా జాలి పడేవాళ్ళు ఉండాలి అని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా అనేది చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మన శత్రువులు కూడా ఎవరు మన మీద జాలి పడరు. విచక్షణ రహితంగా మన మీద దాడి చేస్తారు. విచక్షణ రహితంగా మనల్ని మనుషులుగా కూడా గుర్తించకుండా పశువుల కంటే హీనంగా మనల్ని బాధిస్తారు. జాగ్రత్త, మనుషులంత భయంకరమైన వాళ్ళు. కాబట్టి మనము ఈ విషయాల్లో మరి జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను మన మీద జాలి లేకుండా దాడి చేస్తాడు. మూడవదిగా మనం చూస్తే మరి 6వ వచనంలో, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవిగుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. మూడవది, సాతాను ఖచ్చితంగా మనకంటే బలిష్ఠుడు. కాబట్టి మనకంటే బలమైన వారు మన మీద దాడి చేస్తారు. ఎప్పుడైనా సరే మనకంటే ధనములో, బలములో, లేకపోతే పేరు ప్రతిష్టల్లో గొప్పవారుగా ఉన్నవారే మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సాతాను మనకంటే బలిష్ఠుడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ సాతాను జయించేటువంటి మరి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు మరి లోకములో ఉన్నవాడికంటే బలవంతుడు. లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మనకంటే బలిష్ఠులు మన మీద పోరాటం చేస్తూ ఉంటారు, మన శత్రువులుగా ఉంటారు. కాబట్టి వాక్యము ఎంత సత్యంగా మనకు చెప్తుంది. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు ఎదుర్కోలేదు, ఎన్నిసార్లు ఇలాంటి విషయాల్లో మనం బాధింపబడలేదు. అయినా ప్రభువు కృప మనల్ని విడిచిపెట్టక మనల్ని ఎంతో ఆదరిస్తూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని కాపాడుతూ, మన అవసరతలను అన్నీ తీర్చేదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దావీదు ఏం చేస్తూ వచ్చేటువంటి పరిస్థితులు, ఇలాంటి శత్రువులను ఎదుర్కోవడంలో దావీదు చేసిన మరి కార్యమైన మొట్టమొదటిగా యెహోవా ఎదుటే తన బాధనంతా కుమ్మరించుకున్నాడు. వినయముతో బహువినయముగా దేవునికి మొరపెట్టుకున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాను మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొంచున్నాను. కాబట్టి మొదటిగా దావీదు దేవుణ్ణి ప్రార్థించేవాడిగా, ప్రార్థనాపరుడుగా, తన విషయమంతా కూడా దేవునికి చెప్పేవాడిగా, దేవునికి విన్నవించేవాడిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే దావీదు 5వ వచనంలో, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా చేసుకుంటూ వచ్చినాడు. ఆయన దగ్గర, ఆయన కాపుదల్లో మరి దావీదు దాచబడి ఉన్నాడు. తర్వాత సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. కాబట్టి నా ఆస్తి, నా యొక్క స్వాస్థ్యము నీవే, సజీవులున్న భూమి మీద ఇంకా నాకేది లేదు అని దావీదు గుర్తించగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అటువంటి అనుభవాలతో ముందు కొనసాగుదాం. మరి దేవుని మీద ఆధారపడదాం, దేవునికి సమస్తము ఉన్నట్లుగా తెలియచేద్దాం. మూడవదిగా మరి స్వాస్థ్యము ఆయనే, మన స్వాస్థ్యం ఆయనే. ఈ లోకంలో ఎవరిని నమ్మడానికి లేదు, ఎవరిని వెంబడించడానికి లేదు, ఎవరి మీద ఆధారపడడానికి లేదు. ఆయనే మన స్వాస్థ్యం. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు ఉపయోగపడదు, కానీ ఆయనే మనకు ఉపయోగపడేవాడుగా, ఆయనే మన స్వాస్థ్యంగా, ఆయనే మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇవి గుర్తించిన వారమై ఆత్మీయంగా ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలీన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తున్నాం. ఉదయకాల్సిన మాతో మాట్లాడుతున్న మాటలకై నీ కొందనాలు. నీ వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు దయచేయండి. దయల తండ్రి, కృపలని దేవ, మరి ఈ పరిస్థితుల్లో, మా పరిస్థితులన్నింటిలో, శత్రువులు మమ్మల్ని ఎదుర్కొనే పరిస్థితులన్నింటిలో నిన్ను ఆశ్రయించడానికి, నీకు మొరపెట్టడానికి, మా ప్రభా నీవే మా స్వాస్థ్యం ఎంచడానికి మాకు అనుభవపూర్వకమైనటువంటి మా ప్రభా తండ్రి అనుభవాన్ని దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఇటు రీతిగా వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని పిల్లలు చేసే పనులన్నింటిలో విజయం అనుగ్రహించండి. నీ నామను మహింపరచుకోండి. దయల తండ్రి పరిచయం ఇక్కడ ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. దావీదు జీవితంలో ఉన్న మా ప్రభా తండ్రి ఈ స్థిరత్వాన్ని, మా ప్రభా తండ్రి నమ్మకత్వాన్ని మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు ఈ పరిచయం నిర్గట్ ఫలింపజేస్తారండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా విస్తరింపజేస్తారండి. దయల తండ్రి, మరి వింటున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఈ దినం వారు చేసే పనులన్నింటిలో విజయం అనుగ్రహించండి. అనారోగ్యగ్రస్తులను మీరు స్వస్థపరచండి. మీ వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మరి మీ ప్రార్థన విన్నపాలు
మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కు మరి మీరు వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ తెలియచేయవచ్చు. మరి ఆ కాల్ వివరాలన్నీ కూడా గోప్యంగా రహస్యంగా ఉంచబడతాయి. మేము వ్యక్తిగత ప్రార్థనలో ప్రభు దగ్గర మరి విన్నవిస్తాం, కాబట్టి ప్రార్థన చేస్తాం. కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదైనా ప్రార్థన విన్నపం తెలియచేయాలనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు కింద స్క్రీన్ మీద కనిపించే నెంబర్కు మీరు డయల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. తద్వారా మీ కొరకు మేము ప్రార్థించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.